ప్రభుత్వ చర్యలతో వాహనదారుల నుంచి ప్రైవేట్ ఏజెన్సీలు అడ్డగోలు దోపిడీకి తెరపడింది. ఏజెన్సీల నిర్వహణను రద్దు చేయడంతో పాటు వాహనంలోనే అన్ని రకాల చెల్లింపులు జరుగుతుండటంతో సామాన్యులకు సులభతరం అవుతోంది. ప్రైవేట్ సంస్థల ఆగడాలకు కళ్లెం పడడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. గత ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ మంజూరు బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం, నంద్యాలలో శివశంకర్ ఎంటర్ప్రైజెస్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే నిర్వాహకులు పెద్ద ఎత్తున వసూళ్లకు తెరలేపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణంగా లైట్ మోటార్ వెహికల్ కు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం 1000 రూపాయలు తీసుకుంటారు. MB/MVH మోటార్ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం 1200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఏజెన్సీలు మాత్రం 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని, పదే కావాలని ఫెయిల్ చేస్తున్నారన్న విమర్శలు ఏజెన్సీపై ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం చాలాసార్లు వారి చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తుందని వాహనదారులు వాపోయారు. ప్రైవేట్ ఏజెన్సీ ఆగడాలను గుర్తించిన సర్కార్ ఈ నెల 5 నుంచి ప్రైవేట్ సేవలను రద్దు చేసింది. ఇక వాహనాలకు ఫిట్నెస్ ఇచ్చే బాధ్యతను రవాణా శాఖ అధికారులకి అప్పగించింది సర్కార్. జిల్లాకు ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ కేంద్రం ఉండగా సగటున రోజుకు 40 వాహనాలు ఫిట్నెస్ కోసం కేంద్రానికి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సరాసరి రోజుకు 50,000 రూపాయల ఆదాయం వస్తోందని చెబుతున్నారు అధికారులు. నిన్నటి వరకు ఆర్టీఏ సేవలు ఈ ప్రగతి పోర్టల్ ద్వారా అందుబాటులో ఉండేవి. తాజాగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పోర్టల్ వాహన్ కు అనుసంధానం చేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది ఇప్పటికీ చలాన్లను చెల్లించాల్సిన రుసుమును ఏపీ ప్రభుత్వ పోర్టల్ ఈ ప్రగతిలో అప్లోడ్ చేస్తుండడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇదే అదునుగా కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపై అన్ని రకాల వాహన సేవలను వాహన్ పోర్టల్ ద్వారానే పొందాలని అధికారులు చెబుతున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వం రవాణా శాఖలో నెలకొన్న ఇబ్బందులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.